బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 28న నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాల్లో గెలుపొందిన సర్పంచులను సన్మానించనున్నారు. ఈ సన్మాన కార్యక్రమం కొల్లాపూర్ చౌరస్తా దగ్గరలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందజేస్తారు. శేఖరాచారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నెల 28న నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 29వ తేదీన ఆదివారం రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు, అచ్చంపేట 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్ర సమీపంలో ఉన్నటువంటి కొల్లాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు ఎవరైతే గెలిచి ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఈ సన్మాన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని చెప్పేసి వారి చేతుల మీదుగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచులు, నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అయితే అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నూతనంగా గెలిచినటువంటి సర్పంచులతో పాటు ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గ్రామాల్లో ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఫెయిత్ తో పాటు ఇటు వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరుతో మంచి అద్భుత ఫలితాలు సాధించారని చెప్పేసి వాళ్ళను గౌరవించేందుకు, వాళ్ళను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 29వ తేదీన ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూలుకు వస్తారని చెప్పేసి కొల్లాపూర్ ఎక్స్ రోడ్ లో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమము చేయడంతో పాటు వాళ్ళని అభినందించే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. దానికోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా అక్కడ ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఇటు అచ్చంపేట నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో పాటు వారికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా హాజరై సమయానికి రావాలని చెప్పేసి ఈ గొప్ప అవకాశంగా భావించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారో వాళ్ళ చేతుల మీదుగా సన్మానాన్ని అందుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో జిల్లా ఈ కృష్ణానది జలాల పైన కూడా పోరాటం చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించిన విషయాలు కూడా అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేసి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.